వైసీపీపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను కూల్చారని మండిపడ్డారు. ఆ రోజులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం భైరవ సముద్రంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజా సమస్యలను అక్కడికక్కడే అధికారులు మాట్లాడి పరిష్కరించారు. ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా కానుక కింద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. 110 మందికి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈ రోజు విద్యార్థులు వీళ్ళు వాళ్ళ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూలుకు రావాలంటే గుండగానపల్లి రావాలంటే 3 కిలోమీటర్లు ఉంది. ఇంకొక ఊరు నుంచి రావాలంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంది. ఇలాంటి ఈ సందర్భంలో ఈ పిల్లలకి అత్యవసరం అనే భావించి ఆ రోజు ఏదైతే మనం సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకున్నామో ఆ రోజు ఈ గుండగానపల్లి గ్రామమే నిదర్శనంగా చెప్పాలి. చాలా మంది ఆడపిల్ల వాళ్ళు వచ్చి, సార్ మేము అంత పెద్ద బ్యాగులు వేసుకొని స్కూల్కి రాలేము, దయించి మాకు బస్సు సౌకర్యం కూడా లేదు, సైకిల్ అన్న ఇప్పించండి అన్నారు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు రావాల్సిన ప్లేస్ లో ఎక్కడ కూడా రోడ్లు బాగలేక ఒక్క రోడ్డు కూడా వేయకపోవడంతో బస్సులు కూడా రావట్లేదు. మనమేమన్నా ఏదైతే ఉందో పోలేపల్లి టు వేపలపర్తి రోడ్డు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనమే ఆ రోడ్డు వేసిన తర్వాత కొంత ఇప్పుడు బస్సులు కూడా తిరుగుతున్నాయి. అంటే ఇలాంటి రోడ్డు సౌకర్యం లేకుండా 19 నుంచి 24 వరకు పూర్తిగా బ్రష్ పట్టించేశారు. పరిపాలన అంతా కూడా పూర్తిగా ఏ మాత్రం ఉపయోగపరంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా ప్రజలను నాశనం చేసే విధంగా కూడా ఈ పోయిన గవర్నమెంట్ పనిచేసిందని ఖచ్చితంగా చెప్పాలి. 110 మందికి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేయడం